ఇవాళ తెలంగాణలో గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. నేటి బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పుట్టి 25 ఏళ్లు గడిచింది. ఈ సందర్భంగా వరంగల్లో ఆ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇందుకు గాను గులాబీ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సభకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ వరంగల్ సభ నుంచి లైవ్ లో అందిస్తారు. నరేందర్, మనం ఎల్కదుర్తి వరంగల్ సభ దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో అంటే దాదాపు 5 గంటలకు ఈ భారీ బహిరంగ సభ మొదలు కానుంది. ముఖ్య అతిథిగా కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత మొదటి బహిరంగ సభ ఇది వరంగల్లో. గతంలో చాలా సభలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. సింహగర్జన నుంచి మొదలు పెట్టుకుంటే ఈ 24 ఏళ్లలో చాలా సభలు పెట్టుకుంటూ వచ్చింది. ప్రతి సభ కూడా వాళ్ళకు వాళ్ళే పోటీగా మారినటువంటి నేపథ్యంలో ఈసారి వరంగల్ సభ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. చాలా మంది ఇప్పటికే చేరుకుంటున్న నేపథ్యం ఉంది. మన దగ్గర మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే సూర్యాపేట. సార్, ఎట్లా చూస్తారు సార్ మీరు? మొదటి నుంచి కూడా మానిటరింగ్ ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎట్లా ఉంది ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని కూడా పూర్తయినాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సభ ప్రాంగణీకరించినారు. సభ చుట్టూ కూడా దాదాపు 1100 ఎకరాలు పైగా వచ్చిన వాహనాలకు పార్కింగ్ కొరకు కూడా పార్కింగ్ స్థలాలను కూడా 4 వైపులా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభకు వచ్చే ప్రజలకు సంబంధించి ఇంత అని చెప్పి లెక్క పెట్టడానికి లేదు. లెక్కకు మించి లెక్కకు అందని పద్ధతుల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు. మాకు వాతావరణం కనబడుతుంది. గ్రామాల నుంచి చూస్తున్నప్పుడు మాకు పొద్దుగాల నుంచి వస్తున్న వాతావరణం, ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సార్ అనుకున్నకంటే ఎక్కువ కదులుతున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికే రావడం మొదలైంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు రావడం కూడా మొదలైంది. సూర్యాపేటలో 4 రోజుల క్రితం బయలుదేరిన ఎడ్ల బండ్లు కూడా ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నాయి. సైకిల్ యాత్రల ద్వారా వస్తున్న వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి చేరుకుంటారు. ఇంకో గంటలో చేరుకోబోతా ఉన్నారు, అర్ధ గంటలో చేరుకోబోతా ఉన్నారు. ప్రజల్లో ఒక మంచి ఉత్సాహం వచ్చింది. ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అయినప్పటికీ కూడా తెలంగాణకు ఒక పండగలాగా కనబడుతూ ఉంది. ఒకవైపు ఏమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిన దుర్మార్గాల వల్ల ఆ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక సభలాగా కూడా ప్రజలు ఆ రకంగా వస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా కదులుతున్నారు. కాబట్టి సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. అంటే కేసీఆర్ గారు ఈ సభా వేదిక నుంచి ఏం మాట్లాడతారా అని తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, చాలా మంది అదర పార్టీలు కావచ్చు, లేదంటే సామాన్య జనం కూడా ఎదురు చూస్తున్నారు. కారణం ఏమి? మీరు అన్న ఇతర పార్టీలకే ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి భయం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి ఏమో మా పునాదులు పోతే ఏమన్నా భయం వాళ్ళకి మొదలైంది. లోటపిట పెదవులకు నక్కాశపడ్డట్టు ఎదురు చూస్తున్న బీజేపీ పార్టీకి ఏమో మాకు ఇంకేం అవకాశం లేకుండా పోతుండవచ్చు ఈ సభ తర్వాత అన్న బాధ వాళ్ళకి మొదలైంది. కాబట్టి వాళ్ళే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఇది రజతోత్సవ సభ. బీఆర్ఎస్ పార్టీ తన 25 సంవత్సరాల ప్రయాణాన్ని సింహావలోకనం చేసుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వాలనే సంగతి మనందరికంటే కేసీఆర్ గారికి బాగా తెలుసు. కాబట్టి నువ్వు నేను అందరం కూడా వేదిక నుంచి విందాం. కేసీఆర్ సూర్యాపేట నుంచి కూడా మేము చూసాం ఎడ్ల బండ్లతో, వందలాది ఎడ్ల బండ్ల, కొంతమంది అయితే కాలినడకలు వచ్చారు, కొంతమంది ఎడ్ల బండ్లతో వచ్చారు. ఈ ఎంతమంది వచ్చారు? అది ఎట్లా? సూర్యాపేట నుంచి ఎంత ఎక్స్పెక్టేషన్? సూర్యాపేట నుంచి దాదాపు 10-15 వేల మంది పైగానే కదులుతూ ఉన్నారు. మండలం నుంచి దాదాపు 1,00,000 మంది పైగా వస్తున్నట్టు కనబడుతున్న సమాచారం ఉంది. మీరు అన్నట్టు ఎడ్ల బండ్లు కూడా వారం క్రితం బయలుదేరి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎంత ఎండలు ఎదురైనా, ఏ సమస్యలు ఎదురైనా అన్ని తట్టుకుని వచ్చినారు. మంచిగా క్షేమంగా చేరుకున్నారు. కాసేపట్లో సభ ప్రాంగణంలో కూడా వాళ్ళు అడుగు పెట్టబోతా ఉన్నారు. సైకిల్ యాత్రల మీద వచ్చి బయలుదేరిన వాళ్ళు కూడా చేరుకోబోతున్నారు. కాసేపట్లో అన్ని కూడా సజావుగా జరుగుతాయి. చూశాం కదా, మొత్తానికి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని జరుగుతున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇప్పటికే సీట్లన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దాదాపు 1,00,000 మందికి పైగా సీట్లే అరేంజ్ చేసి మిగతా దాదాపు 3-4 లక్షల మంది నిలబడి చూసేలాగా అన్ని రకాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 10 లక్షలకు పైగా మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు. అదే సమయంలో ఈ మొత్తం మనం చూస్తున్నాం విజువల్ కనిపిస్తున్నటువంటి సభా ప్రాంగణం అంతా కూడా దాదాపు 150 ఎకరాల దాకా నియర్లీ మనకు చైర్లు కానీ, ఇవన్నీ కూడా స్పీకర్లు కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనకు దూరంగా కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా దాదాపు 1000-1200 ఎకరాల దాకా
ఆ పార్కింగ్ కావచ్చు, లేదంటే ఈ ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఇట్లా అన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఒక్కొక్కరుగా ఇక్కడికి ముఖ్య నేతలు హాజరవుతున్న నేపథ్యంలో మన దగ్గర ముఖ్య నేతలు వచ్చి ఉన్నారు. ఆల్రెడీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు రావడం జరిగింది? సభ ఏర్పాటు ఎట్లా జరుగుతుంది? దాదాపు ఒక నెల క్రితమే మరి సభ ప్రాంగణం చూడడం జరిగింది. ఇక్కడ అన్ని పంట పొలాలు ఉండే మరి వాళ్ళందరూ రైతులతో అందరితో కూడా మాట్లాడి దాదాపు ఒక 300 మంది రైతులతో మాట్లాడి వాళ్ళతోటి ఎన్ఓసి తీసుకొని మరి ప్రభుత్వానికి పర్మిషన్ పెట్టుకుంటే మరి ప్రభుత్వం పర్మిషన్ మాకు వాళ్ళ రైతుల అనుమతితోటే ఎన్ఓసి ఇచ్చుట్లా ఈ పర్మిషన్ ఇచ్చారు. మరి దాదాపు ఈ 10 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు ముమ్మరంగా జరిగి సభా వేదిక ప్రాంగణం మొత్తం కూడా 160 ఎకరాలలో మేము నిర్మించుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 1,00,000 పైచీలకు మరి చైర్స్ వేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎండాకాలం కనుక దాదాపు 10 లక్షల వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత సభలకు ఈ సభకు ప్రత్యేకత ఏంటి? గతంలో మనం చూసిన సింహగర్జన సభకు లక్షలాది మంది వచ్చారు. దాని తర్వాత కూడా చాలా చోట్ల కూడా కుంగరకల్లంలో కూడా పెట్టారు దాదాపు 4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ సభకు ప్రత్యేకత ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు ఈ సభ వేదిక నుంచి? ప్రత్యేకత ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఈఎల్ఆర్కి కరెక్ట్ 4 సంవత్సరాలు 24 సంవత్సరాలు దాటింది. 25వ సంవత్సరంలో అడుగుడుతున్న శుభ సందర్భంగా మరి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవాలనేది పార్టీ యొక్క నిర్ణయం. దాని ప్రకారమే ఇలా ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తానికి మనం చూస్తున్నాం. ఇప్పటికే ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా వస్తూ ఇక్కడ సభకు సంబంధించిన స్టేజ్ మీద ఎవరెవరు కూర్చోవాలి, దాదాపు 500 మందికి పైగా ఇక్కడ సభ మీద ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ప్లాన్ చేయడం జరిగింది. ఒక్కొక్కరిగా ఇక్కడికి నేతలు వస్తున్నారు. మన దగ్గర రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు మొత్తం స్థానికంగా మీరు వరంగల్కి సంబంధించినటువంటి లీడరు, ఇక్కడ సభ ఏర్పాట్లు మొదటి నుంచి చూస్తున్నారు. ఇక 4-5 రోజులుగా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ ఎంతమంది వచ్చే అవకాశం? లక్షలాది మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక సాధారణమైనటువంటి సభ. ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల పండుగలాగా జరుపుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అందుకే రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. కర్కశ కాంగ్రెస్ పాలన మీద కత్తి తిప్పాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నది. 6 గ్యారంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రమంతా ఆగమాగమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ కారే కావాలి, సారే రావాలని ప్రజలు నిర్ణయిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది. కాబట్టి ఇది చరిత్రను తిరగరాల్సేటువంటి ఒక సభ కాబోతున్నది. వరంగల్లో కేసీఆర్ గారి సభలంటే అవి ఏ రకంగా జరుగుతాయో మనకు చరిత్ర చెప్తున్నది. జనం తండోపతండాలుగా వస్తారు. ఇదే ప్రకాష్ రెడ్డిపేటలో వరంగల్లో పెట్టినటువంటి సభ ఒక చరిత్రను సృష్టించింది. ఇప్పుడు ఈ వరంగల్లో ఎలకతుర్తిలో జరగబోయేటువంటి సభ చరిత్రను తిరగరాయబోతుంది. ఈ సభా వేదిక నుంచి కేసీఆర్ ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నారనే ఒక చర్చ జరుగుతోంది. ఏం చెప్పబోతున్నారు? ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత భారీ బహిరంగ సభ ఎక్కడ కూడా పెట్టలేదు. లోక్సభ ఎన్నికల్లో ఏదో నామాత్రంగా తిరిగినటువంటి పరిస్థితి. ఈసారి ఏం మాట్లాడే అవకాశం ఉంది? కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? తెల్లారు లేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఒకటే నినాదం, కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ బయటికి రావాలి. ఇప్పుడు బయటకు వచ్చాడు కాదు నాయన, బయటకు వచ్చి ఏకంగా బహిరంగ సభ పెడుతున్నాడు. ఇప్పుడు తాడో పేడో తేల్చుకునే విధంగానే కేసీఆర్ గారి మాటలు ఉంటాయి. 6 తెలంగాణ ఉద్యమ సందర్భం కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసి ఒక లక్ష్యం వైపు నడిపించింది కేసీఆర్ మాట. ఆ లక్ష్యాన్ని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ముద్దాడింది. ఇప్పుడు ఇంకొక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే కర్కశ కాంగ్రెస్ పాలనను గద్దదించడం. దాని వైపు నడిపించే విధంగా, ప్రజల్ని నడిపించే విధంగా కేసీఆర్ గారి మాటలు ఉంటాయి. తప్పకుండా కేసీఆర్ గారి మాటలే రాబోయేటువంటి రోజుల్లో ఒక ఎజెండాగా మారుతాయి. రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో గుణపాలైతాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైళ్లు పరిగెత్తిస్తాయి. మరి కొంతమంది లీడర్స్ ఉన్నారు, వరంగల్కి సంబంధించిన స్థానిక లీడర్లు ఉన్నారు. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఈ సభ ద్వారా? ఈ సభ అనేది మాకు ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవ సభ. ఊహించడాలు, ఆశించడాలు అనే అంశం కాదు. అధికారం కోల్పోయాక 1.5 సంవత్సరాల తర్వాత మా కుటుంబం అంతా ఒక పండుగ వేళలాగా, పండుగ వాతావరణంలో కలుసుకుంటున్నాం. దీంట్లో అడిషనల్ గా యాడ్ అయ్యే అంశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత. స్వతహా సిద్ధంగానే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మీద రానంత వ్యతిరేకత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చింది వ్యతిరేకత. ఇటు ప్రజా వ్యతిరేకత, ఇటు మా కుటుంబ సభ్యుల కలయిక కలిసి భారీ
కుంభమేళా లాగా సాగబోతుంది బహిరంగ సభ. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి మనం చూస్తున్నాం స్టేజ్ మీద దాదాపు 500 మందికి సరిపడా ఇక్కడ చైర్లు ఉన్నారు. ఆ సీట్లో కేసీఆర్, గులాబీ దళపతి ఆ సీట్లో కూర్చుంటారు. అక్కడి నుంచి స్టేజ్ నుంచి మాట్లాడే అవుతారు. అయితే సాయంత్రం 6 లేదా 6:30 తర్వాతనే కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. అప్పటిదాకా జన సమీకరణ పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం స్క్రీను, ఫుల్ స్క్రీను. దీంట్లో అంటే ఎక్కడంత దూరంలో ఉన్న వారికి కూడా, దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల దూరం ఉన్న వారికి కూడా కనిపించేలాగా ఫుల్ ఎల్ఈడి స్క్రీన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టేజ్ కింద కూడా ఇరువైపులా దాదాపు చాలా చోట్ల కూడా ఈ భారీ స్క్రీన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఎలాంటి సమస్యలు, ఇబ్బంది కాకుండా ఇప్పటికే పోలీస్ పహరా కూడా ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఏర్పాటు చేసింది. వాలంటీర్లను కూడా కొన్ని వేల మందిని వాలంటీర్లు పెట్టారు. అదే స్పెషల్ గా టాయిలెట్స్ కావచ్చు, మంచినీటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతల సమస్య రాకుండా చేసినటువంటి నేపథ్యంలో ఈ వరంగల్ భారీ బహిరంగ సభ సక్సెస్ చేసే విధంగా ఇప్పటికే వారం 10 రోజుల నుంచి ఇక్కడే ఉండి నిమగ్నమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడికి కేసీఆర్ దాదాపు 6-6:30 సమయానికి ఇక్కడికి చేరుకుంటారు. ప్రత్యేకంగా హెలికాప్టర్లో వస్తారు. అక్కడ కూడా హెలిప్యాడ్ ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి 6 గంటలకు సభ స్టార్ట్ కానుంది. కేసీఆర్ ఈ సభా వేదిక నుంచి ఏం మాట్లాడతారు, ఎట్లాంటి సందేశం ఇవ్వబోతారు అనేటువంటిది ఈరోజు చర్చకు దారితీస్తోంది. ఓటు చూడండి. రైట్, థ్యాంక్ యూ నరేందర్. రమేష్